ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదాన్ని పూర్తిగా బలపరిచినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడూ లేనటువంటి విధంగా చరిత్రలో 175 నియోజకవర్గాలకు 95% తగ్గకుండా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం, జనసేన బీజేపీ కూటమికి మద్దతు తెలపడం చారిత్రాత్మకమైనటువంటి రిజల్ట్ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక కొత్త పరిణామాలు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. అధికారులు వెంటనే మమ్మల్ని రిలీవ్ చేయమని చెప్పి కొంతమంది అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో అనేక డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మమ్మల్ని ఇక్కడి నుంచి డిప్యుటేషన్ మీద వచ్చాం, మమ్మల్ని రిలీవ్ చేయండి అనేటువంటి విధానంతో ఈరోజు అధికారులు చాలామంది ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక దొంగల ముఠాను జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దోచిపెట్టడానికి పక్కన రాష్ట్రాల్లో ఉన్నటువంటి దొంగ ముఠాలో సంబంధించినటువంటి అధికారులను తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను, ముఖ్యంగా ఇసుక దగ్గర నుంచి, మైనింగ్ దగ్గర నుండి, బెవరేజెస్ మద్యపానం దగ్గర నుండి అన్ని రంగాల్లో కూడా ఒక దొంగల ముఠా అంటే దండుపాళ్యం టీంని తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితులు. వాలంటీర్ సిస్టమ్ పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో విఘ్నవులుగా ఆలోచించేటువంటి వాళ్ళుగా ఎక్కడ కూడా బయటపడకుండా ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ఎన్డీఏ కూటమి ద్వారానే సాధ్యమవుతుందని, చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి భావించి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపినటువంటి పరిస్థితులు. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలందరినీ కూడా బీజేపీని బూచీగా చూపించి ఎక్కడో కూడా వైసీపీ ఏదో లౌకికమైనటువంటి పార్టీగా వాళ్ళు చిత్రీకరించుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా ముస్లింలు ఒక ఆలోచనతో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం అని భావించి తప్పకుండా వారందరూ కూడా ఒక ఏకపక్షాన తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపినందుకు ముస్లిం సమాజం యావత్తు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరీ ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైతే వనరులను కొల్లగొట్టినటువంటి అధికారులు ఉన్నారో వారందరినీ కూడా ఎక్కడ ఉపేక్షించేటువంటి అవసరం లేదు. వారు ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినటువంటి పాపానికి దాదాపు 15-20 సంవత్సరాలు వెనక్కి పంపించినటువంటి పరిస్థితులు. దీనికి తప్పకుండా జగన్ అండ్ టీం ఏదైతే సైకో టీం ఉందో దీనికి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా లెక్కలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అంతేకాకుండా మన గుంటూరు నగరంలో ఈరోజు చూస్తూ ఉన్నాం, 10 సంవత్సరాల అధికారులు ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ముస్తఫా గారు ఇచ్చినటువంటి అధికారాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా రాష్ట్రంలోనే పనికి మాలినటువంటి శాసనసభ్యుడిగా ఈ ముస్తఫా గారు ఈ నగరాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, ముస్తఫా గారు తలపెట్టినటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా ముందుకు సాగలేదు. గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి తప్ప ఎక్కడ కూడా గుంటూరు నగరంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా మీరు చేశారా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. అందుకే చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాకు 32,000 పైచిలుకు మెజార్టీ ఇచ్చినందుకు గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. పేరున ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి కూడా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించి, గుంటూరు నగర అభివృద్ధిని ఆకాంక్షించి, గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినందుకు, ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా
మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు నడుం బిగించి ప్రతి ఒక్కరు కూడా యుద్ధంలాగా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాన్ని తీసుకొని ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఎన్నికలుగా భావించి వారే క్యాండిడేట్ అనేటటువంటి విధంగా భావించి నాయకులు కానీ కార్యకర్తలు కానీ కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు తెలిపినందుకు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ముఖ్యంగా పెద్ద ఎత్తున కార్పొరేటర్లుగా గెలిచినటువంటి వాళ్ళు, నగరంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ, అలాగే కార్పొరేటర్లుగా పోటీ చేసినటువంటి వాళ్ళు, వార్డు అధ్యక్షులు, ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా విరివిరిగా వారి వారి స్థాయిల్లో కష్టపడి పనిచేసినటువంటి పరిస్థితులున్నాయి. జనసేన పార్టీ నాయకులు వారికి వచ్చినటువంటి అవకాశం, జనసేన పార్టీకి టికెట్ ఇవ్వకపోయినా పూర్తి స్థాయిలో వారికి పెద్దవారికి తమ్ముడుగా, చిన్నవారికి అన్నగా, నాకు అండగా ఉన్నందుకు జనసేన పార్టీ నాయకులకి హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి అవసరం ఈరోజు రాష్ట్రానికి ఉందనేటువంటి విషయాన్ని గ్రహించినందుకు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ని కూడా దాదాపు 6 నెలలు 7 నెలల లోపల దాని మీద పూర్తిగా అవగాహన చేసుకొని అధికార పక్షం గతంలో చేసినటువంటి తప్పులన్నింటిని కూడా సరిదిద్దేటువంటి కార్యక్రమంతో పాటు ఇప్పుడే ఒక వార్త విన్నాం. కొన్ని దొంగ ఫైల్స్లు, మున్సిపాలిటీలో ఉన్నటువంటి దొంగ ఫైల్ని రాత్రిపూట దొంగిలించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందని మీడియా సాక్షిగా చెప్తా ఉన్నా. మీ అందరికి కూడా ఇప్పుడే మీరు కార్పొరేషన్ అధికారులు సంప్రదించండి. ఎటువంటి ఫైలు కూడా మేయర్ ఛాంబర్ దగ్గర నుండి, కమిషనర్ ఛాంబర్ దగ్గర నుండి ఏ ఒక్క ఫైల్ కూడా అక్కడి నుంచి తరలిపోవడానికి అవకాశం లేకుండా కట్టడి చేయాలని చెప్పి అధికారులకు చెప్తా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడైనా మీరు ఇటువంటి చర్యలకు పాల్పడితే మాత్రం సహించేది లేదు. మీ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ప్రజాధనాన్ని ఎవరైతే లూటీ చేశారో వారందరినీ కూడా తప్పనిసరిగా నిలదీస్తాం. ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా, ఎంతటి కష్టానికైనా, ఎంతటి నాయకత్వమైనా భరించి తప్పకుండా వారికి న్యాయం చేసేటువంటి విధంగా ముందుకు సాగుతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా పాత్రికేయులకు, మీడియా మిత్రులకు ఈ యుద్ధంలో మీరు కూడా నాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. థ్యాంక్ యూ. గతంలో అధికారులు ఉన్నప్పుడు గుంటూరు నగరానికే కాదు రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా దాదాపు 900 కోట్ల రూపాయలతో యూజీడీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాంట్లో 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆల్మోస్ట్ గుంటూరు నగరంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్కులను పూర్తిగా చేశాం. కానీ ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ అన్నింటినీ కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితులు. త్వరగతగిన సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో, రాష్ట్ర గవర్నమెంట్ బడ్జెట్తో తప్పకుండా గుంటూరు నగరానికి అత్యంత అవసరమైనటువంటి డ్రైనేజ్ కార్యక్రమాన్ని కూడా ఎంపీ గారి సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో చేపట్టేటువంటి కార్యక్రమం చేస్తాం.